దక్షిణాఫ్రికాలో జరుగుతున్న G20 సమ్మిట్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. పర్యావరణ అనుకూల సుస్థిరాభివృద్ధికి 3 కీలక ప్రతిపాదనలు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణేతర టెర్రరిజం అంతానికి ఉమ్మడి కార్యాచరణ అవసరమని చెప్పారు. ప్రకృతి విపత్తుల టైంలో ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొనేందుకు ఉమ్మడి డిక్లరేషన్ ప్రకటించింది G20 సమ్మిట్. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో G20 సమ్మిట్ గ్రాండ్గా జరుగుతోంది. సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రపంచ అభివృద్ధికి G20 సమ్మిట్ వేదిక అవ్వాలన్నారు. G20 ఫస్ట్ సెషన్లో మాట్లాడిన ప్రధాని 3 కీలక ప్రతిపాదనలు చేశారు. గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అపారమైన సాంప్రదాయ విజ్ఞానం ఉందని, అది భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆఫ్రికా దేశాల పురోగతితోనే ప్రపంచ పురోగతి సాధ్యమన్నారు. భారత్ ఎల్లప్పుడూ ఆఫ్రికా అభివృద్ధికి అండగా ఉంటుందని చెప్పారు ప్రధాని మోదీ. G20 దేశాలన్నీ కలిసి గ్లోబల్ హెల్త్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. ఆరోగ్య సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలను ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన టైం వచ్చిందని చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణమే స్పందించేందుకు G20 దేశాల నుంచి శిక్షణ పొందిన వైద్యుల బృందాలు సిద్ధంగా ఉంచడమే దీని లక్ష్యమని తెలిపారు మోదీ. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన పదార్థాల వ్యాప్తిని ఎదుర్కోవడంలో ఉమ్మడి కార్యాచరణ ఉండాలని సూచించారు. డ్రగ్స్, టెర్రరిజం మధ్య బంధాన్ని మూలాలతో పెకిలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికోసం G20 దేశాలు ఐక్యంగా పనిచేయాలన్నారు ప్రధాని మోదీ. అంతకుముందు G20 వేదికపైకి ప్రధాని మోదీని సాదరంగా ఆహ్వానించారు దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామపోసా. వేదికపై చేరుకున్న మోదీని ఆత్మీయంగా పలకరించారు ఇటలీ ప్రధాని మెలోనీ. కాసేపు ఇరువురు నేతలు సరదాగా మాట్లాడుకున్నారు. అలాగే వివిధ దేశాల నేతలను ఆప్యాయంగా పలకరించారు ప్రధాని మోదీ. జోహన్నెస్బర్గ్ వేదికగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ అల్బనీస్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ భాగస్వామ్యం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు మోదీ. ఆధునిక టెక్నాలజీ, శుద్ధ ఇంధనం, టారిఫ్స్, AI లాంటి రంగాల్లో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. 3 ఖండాలు, 3 మహాసముద్రాలు కలిపే ఈ భాగస్వామ్యం భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందంటూ ఎక్స్లో పోస్టు చేశారు మోదీ. దక్షిణాఫ్రికా G20 ఫస్ట్ సెషన్ ప్రారంభించిన ఆ దేశ ప్రెసిడెంట్ రామపోసో మానవాళి ఎదుర్కొంటున్న ముప్పులు, వాటిని ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సమన్వయంపై మాట్లాడారు. ఉమ్మడి ప్రణాళికను సమావేశంలో ప్రవేశపెట్టారు. ఉగ్రవాదంపై ఉమ్మడి ప్రకటన చేసింది G20 సమ్మిట్. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచంలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అస్థిరతలు అనిశ్చితికి కారణమవుతున్నాయని చెప్పింది. ఈ సవాళ్లతో కూడిన రాజకీయ, సామాజిక, ఆర్థిక వాతావరణంలో ఉమ్మడి సవాళ్లను సమిష్టిగా పరిష్కరించేందుకు అంతా కలిసి పనిచేస్తామని తీర్మానంలో తెలిపారు. అలాగే పాలస్తీనా, ఉక్రెయిన్ వివాదంలో న్యాయమైన శాశ్వత శాంతికి కృషి చేస్తామని తెలిపారు. దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీకి తెలంగాణ బోనం పాటతో గ్రాండ్ వెల్కమ్ పలికారు ప్రవాసులు. V6 బోనాల సాంగ్ డోలు డోల్ డోల్ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బోనం, వేప మండలతో డ్యాన్స్ చేస్తూ అలరించారు ప్రవాసులు. G20 లాంటి ప్రపంచ సదస్సులోనూ మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రదర్శించడం విశ్వవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.